నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సూలూరుపేట నుంచి వేనాడుకు కార్ యాక్టింగ్కి బయలుదేరానండి. కార్ యాక్టింగ్కి పిలిచారు, అందుకని సూలూరుపేట నుంచి నేను వీడియో చేస్తున్నానండి. ఉదయాన్నే చేద్దాం అనుకున్నాను నెల్లూరు నుంచి, కానీ అకస్మాత్తుగా సడన్గా రమ్మనే లోపలికి టైం సెట్ కాలేదు. అందుకని సూలూరుపేట నుంచి నేను వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ వేనాడు దర్గాకు బయలుదేరాము. దర్గా కాడికి పోతున్నామండి. ఈ సూలూరుపేట నుంచి కొద్దిగా లోపలికి పోగానే ఇటు సైడు అటు సైడు లెఫ్ట్ అండ్ రైట్ సైడు కొల్లేటి సరస్సు వస్తుందండి. ఈ సరస్సులో కొంగలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ మామూలుగా సీజన్ అప్పుడు వస్తాయండి, విదేశాల నుంచి వస్తుంటాయి ఈ సరస్సుకి. కొల్లేటి సరస్సు అంటే చాలా ఫేమస్ అండి అన్నిటికీ. చాలా కొంగలు వస్తాయండి, రకరకాల పక్షులు వస్తాయి. ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చేస్తారండి ఇక్కడ. ఈ మధ్య పెద్దగా లేవు అన్నీ, మళ్ళా టయానికి ఆ టయానికి వస్తాయండి. చూస్తూ ఉండండి, చూడండి మొత్తం కొల్లేటి సరస్సు అండి. చాలా పెద్దది, ఇంకా చిన్న చిత్తగా ఉండదండి, చాలా పెద్ద సరస్సు ఇది. ఇంట్లో ఎన్ని ఉంటాయంటే చాలా రకాల పక్షులు అన్నీ ఇక్కడికే వస్తాయండి. చాలా విశాలంగా అందంగా కనపడుతుందండి మొత్తం సరస్సు. నీళ్ళు కూడా తగ్గినాయండి ఇప్పుడు. మామూలుగా అయితే నీళ్ళు ఉంటే చాలా బాగుంటుంది, ఇప్పుడు కొద్దిగా తగ్గింది, నీళ్ళు తగ్గినాయి. ఈ రూట్లో పోతా ఉన్నామండి. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావటం, నాకు తెలీదు వేనాడు దర్గా అంటే చాలా ఫేమస్ అంట, నాకు తెలీదు. ఫస్ట్ టైం పోతున్నాను. ఈ రూట్ వాళ్ళు చెప్తే నేను తీసుకోపోతున్నానండి అక్కడికి. నేను మామూలుగా యాక్చువల్లీ నేను కార్ డ్రైవర్ని, అంటే కరోనా టైంలో కారుకి పాలకపోయేటప్పటికి ఇంకా ఆటో వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఆటోనే వేస్తాం, మళ్ళీ యాక్టింగ్ పిలుస్తూ ఉంటారు నన్ను. యాక్టింగ్ పిలిచినప్పుడు నేను కారు తోలుతాను. ఇది వేనాడు అండి. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తిరగాల. మొత్తం మట్టి రోడ్డు అండి. ఇక్కడ మొత్తం 10 కిలోమీటర్స్ వస్తుంది మట్టి రోడ్డు, 10 కిలోమీటర్స్. సూలూరుపేట నుంచి ఇక్కడికి వేనాడు దర్గా కాడికి 20 కిలోమీటర్స్ వస్తుందండి. మన నెల్లూరు నుంచి అయితే మొత్తం 120 కిలోమీటర్స్ వస్తుంది వేనాడు. వేనాడు అంటే చాలా ఫేమస్ అంట, నాకు తెలీదు. ఫస్ట్ టైం పోతున్నాను. అంతా మట్టి రోడ్డు. ఈ కారు గల్లలో ఏంటంటే ఇదంతా ఘాట్ రోడ్ అని చెప్పారు. ఘాట్ అంటే పెద్ద, నేను ఇది అనుకున్నాను ఏదో కొండ ప్రాంతం వస్తుంది అనుకున్నాను. చూడకపోతే మట్టి రోడ్డు, ఇది మట్టి రోడ్డు అండి అని చెప్పాను. అంటే మా వాన పడే లోపలికి కొద్ది గుంట్ల మెట్లగా ఉంది, స్లోగా పోవాలి ఇక్కడ. అయితే రోడ్డు పర్వాలేదు, బాగుంటుంది. చూడండి, ఇది మొత్తం ఇక్కడ కూడా అటువైపు ఇటు చాలా పెద్ద సరస్సు ఇది. కనుచూపు మేరకు మొత్తం సరస్సు ఉంటుందండి. ఇంకా కొద్దిగా అవతలకు పోతే మనకి ఇది వస్తుందండి, మొత్తం సరస్సేనండి. ఈ సరస్సుకి దూరంగా కనపడుతుంది చూడండి, అదేనండి సిఆర్ కోట. రాకెట్లో వస్తారు కదండి, సిఆర్ కోట కనపడుతుందండి. మన మెయిన్ రోడ్లో నేరుగా పోతే సిఆర్ కోట వస్తుందండి కదండి. ఇదే అండి కొల్లేటి సరస్సు. అయితే నీళ్లు లేవండి దీంట్లో. నీళ్లు ఉంటే మటుకు చాలా అందంగా కనపడుతుంది సరస్సు. నీళ్లు తగ్గిపోయినాయి, ఇప్పుడు వస్తాయి నీళ్లు. వానలు తగ్గినాయి కాబట్టి, వానలు పడలేదు దానికని. వస్తున్నారు కదండి మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయబాకండి ప్లీజ్. మీరు ఏదో నాకు వచ్చిన వరకు నేను వాయిస్ ఇస్తున్నానండి. నా వాయిస్ నచ్చలేదని మీకు ఇవ్వకండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా చెప్పండి. నాకు పెద్దగా మాట్లాడటం రాదు, దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాకు వచ్చిన వాయిస్తోనే పెడుతున్నానండి, మీరు చూస్తారని. మొత్తం చూడండి, ఇదంతా మట్టి రోడ్డేనండి. కొద్దిగా వానలు పడ్డాయి కాబట్టి లైట్గా గుంటల మెట్లుగా ఉంది. అంతా ఈ పక్క ఆ పక్క కొద్దిగా ఈ పొలాల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయండి. మొత్తం ఇటు సైడ్ కొన్ని పొలాలు ఉన్నాయి, నీళ్ళు వచ్చాయంటే ఇదంతా మొత్తం మునిగిపోద్ది. పాపం ఆ సంవత్సరం వాళ్ళు పంటలు వేసుకునే దానికి ఏం అవకాశం ఉండదండి. పాపం వచ్చేసానండి ఇక్కడికి. వచ్చేసి నేను దర్గా గారికి వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకున్నాను. పార్కింగ్ చేసుకుని వాటర్ తాగుదామని చూశాను, బాటిల్ ఏం లేదు. నెక్స్ట్ చూశాను కూడా అదే అంటే ఇవన్నీ పెట్టేస్తున్నారు వాటర్ బాటిల్కి. ఇంకా నేను ఇంకా పక్కకు పోయి తీసుకోవాలి, తాగాల. పార్కింగ్ చేసుకొని నేను దర్గా కాడికి
బయలుదేరానండి. నేను నుంచి మొత్తం చూస్తున్నారు కదండి, ఇదంతా దర్గా ప్లేస్. ఆటోలు అన్నీ వచ్చేసాయి. ఇక్కడ కొద్దిగా జనాలు బాగా వస్తారండి. ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు దర్గాని. వేనాడు దర్గా అంట. నేను ఇక్కడ కనుక్కున్న లోపలికి వేనాడు దర్గా కొద్దిగా ఫేమస్ అండి. అందరూ నెల్లూరు బారాషాహి దర్గాకు వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వస్తారంట. ఇక్కడికి వచ్చి కూడా ఈ దర్గాని దర్శించుకొని భక్తులు ఏ నుంచి వెళ్తారంట. అందరూ ఇక్కడికి వస్తారంటండి. అంటే వాళ్ళ టైం అంటే పలానా రోజు గంధం అనేది ఉంటుంది కదండి, అలాంటప్పుడు అప్పుడు వచ్చారు. మామూలుగా వచ్చారండి, చాలామంది జనాలు వచ్చారు. వచ్చి ఇంకా పొద్దుపోతే ఇంకా వస్తారంట. వచ్చి నైట్ టైం స్టే చేస్తారంట. ఇక్కడ నిద్ర చేసి ఉదయం పూట బయలుదేరతారంట. ఇదంతా అప్పట్లో లేదంట. ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేసి డెవలప్ చేస్తున్నారు. మొత్తం రేకులు షెడ్ వేసారు. ఇటుపక్క అటుపక్క కొద్దిగా అంగళ్ళు ఉన్నాయి. అంతా మొత్తం ఒక ప్లేస్, ఎడారి ప్లేస్ మాదిరిగా ఉంటుంది మామూలుగా. అంతా ఇప్పుడు డెవలప్ చేస్తూ ఉన్నారు. భక్తులు ఎక్కువ వస్తుండే లోపలికి డెవలప్ చేస్తున్నారు. మొత్తము చూస్తున్నారు కదండి, ఇదంతా రేకుల షెడ్. అందరూ భక్తులంతా వచ్చి కూర్చొని అందరు చూడండి, మొత్తం చాలామంది వస్తారు. ఇక్కడికి వచ్చి అందరూ వండుకొని ఇక్కడనే తింటారండి. తినేది దర్గా లోపలికి పోయి వాళ్ళు ప్రార్థనలు చేసుకొని, అంటే నమాజులు అవన్నీ చేసుకొని వాళ్ళు దేవుడికి మొక్కుకొని వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకొని బయలుదేరుతానండి. ఎదురుగా కనపడేది దర్గా అండి. ఇదే దర్గా. చూడండి, చూస్తున్నాను. లోపలికి బానీరు కాబట్టి అంటే వీడియో తీయకూడదు లోపల. దర్గానే కాదు, ఏ గుళ్ళో మన గుళ్ళో కానీ ఏ గుళ్ళో చర్చి అయినా కానీ వీడియో తీయరు కదండి. లోపల అండి దర్గా లోపల భక్తులందరూ లోపల కూర్చొని ప్రార్థనలు చేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఈ ఎడం చేతి పక్క లెఫ్ట్ సైడు ఈ చెట్టు ఉంటుందండి. సేమ్ ఆ చెట్టుకి ముడుపులు కట్టుకుంటారు భక్తులు. వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఆ చెట్టుకి ముడుపు కట్టి వాళ్ళ కోరికలు తీయరమని ప్రార్థించుకుంటారు. ఆ చెట్టుకి చెట్టు చుట్టూ తిరుగుతారండి. రాగి చెట్టు చుట్టూ తిరిగి దర్గాలో ప్రార్థించుకొని ఆ నుంచి మళ్ళీ బయటకు వస్తారండి. వాళ్ళంతా జనాలు భక్తులు అంతా బయటకు వస్తారు. చూస్తున్నారు కదండి, ఈ పక్క అంతా మళ్ళీ ఈ పక్క ఒక చిన్న దర్గా ఉందండి. ఆడికి మొత్తం జనం అంతా పోయి మొక్కొని వస్తారండి. చూడండి, మొత్తం ఇది దర్గా చాలా ఫేమస్ అంట అండి దర్గా. భక్తులు ఏడకు వచ్చి అందరూ ప్రార్థించుకొని వాళ్ళ ప్రార్థనలు ఏమైనా బాధలు అవన్నీ చెప్పుకొని పోతూ ఉంటారండి. పక్క అంతా చూడండి, ఇప్పుడే మొత్తం కడతా ఉన్నారండి. జనాలు వస్తారు కాబట్టి అంతా కడుతున్నారు. అంతా లైటింగ్ సెట్టింగ్ మొత్తం వేస్తూ ఉన్నారు. ఇదంతా రెడీ చేస్తున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం, నాకు తెలీదు. అది చూడండి, ఇక్కడ బేర్ సాహిబ్ గారు భక్తులకి అంటే ఆశీర్వదిస్తారు కదా. ఏమైనా దోషాలు ఏమైనా ఉంటే పోగొడుతుంది నెమల పింఛన్తో. అంతా చూస్తున్నారు కదండి, అంత జనం అంతా అక్కడ స్టే చేస్తారండి. ఇక్కడ అందరూ ఆడ కూర్చుంటారు. కూర్చొని పక్కన వంటలు వండుకునే వాళ్ళు వండుకొని ఇక్కడనే భోజనం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ పెద్దగా దొరకవు అన్ని సామాన్లు, ఏ వంట సామాన్లు అన్నీ దొరకవు. అందుకని ఈ ఏరియాకి వస్తారు. వచ్చిన తర్వాత నేను ఇప్పుడే వచ్చానని ఆనిచ్చి అలసిపోయి వచ్చేసాను. చూస్తున్నారు కదా, దర్గా కానించి వచ్చి కాసేపు కూర్చుందాం స్టే చేస్తున్నాను. అలసిపోయానండి చాలా వరకు. కూర్చున్నాను. ఇంత లోపల ఒక బామ్మగారు నా ఎదురుగా వాళ్ళు వచ్చింది. కాస్త ఆలోచిస్తూ ఉంది, ఏం మాట్లాడదాం, ఏం ఆలోచిద్దాం, ఏమన్నా అడుగుదాం అని. చూసింది కాసేపు చూసిందండి నా సాయి. చూసి ఏదైనా ఉంటే ఇయ్యండి అంటే అని నాకు తోచినంత వరకు 10 రూపాయలు సహాయం చేశానండి. ఏ నుంచి ఇంకా మా మేడం వాళ్ళు వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరేస్తామండి మేము నెల్లూరుకి. చూస్తున్నారు కదండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేసేదానికి నాకు అవకాశం ఉంటుంది. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. లైక్ చేయట్లేదండి మీరు చూస్తున్నారు కానీ. మళ్ళీ కలుస్తానండి ఇంకా. ఓకే, బాయ్.